మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినమందు మిమ్మల్ని క్షేమంగా కాపాడాలని, ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినములు జరుపుకున్న వారు క్షేమమైన స్థితిని పొందాలని, సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృపా కాపుదల మీరు పొందాలని మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 40వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. ఇక్కడ కూడా కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అని తెలియజేస్తున్నాడు. దావీదు మహారాజు జయం మీద జయం పొందడానికి కారణం ఇదే. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును దేవుడు తన నోట ఉంచెను కనుకనే దేవుడు దావీదు మహారాజుని విశేషముగా ఆశీర్వదించాడు, విశేషమైన ఆశీర్వాదాలతో నింపాడు. ఎక్కడో గొర్రెలను కాచుకునేవాడిని తీసుకొచ్చి రాజుగా చేసి, అనేక యుద్ధాలు కూడా చేసి, అనేక జయం మీద జయం పొంది ఒక గొప్ప కీర్తిని పొందుకోవడానికి కారణం ఏంటంటే, ఆయన నోట నిత్యము స్తోత్ర గీతం ఉండేది, క్రొత్త గీతము ఉండేది. ఆయన చిన్నప్పటి నుండి గొర్రెలను కాయనప్పుడు నుండి ఆయన ఫిడెల్ తీసుకొని ఆయన నోట ఏ స్తోత్ర గీతం వస్తే ఆ స్తోత్ర గీతం పాడేవాడు, క్రొత్త గీతం పాడేవాడు. ఇవన్నీ అనుభవపూర్వకంగా ఆయన చెప్తున్నాడు. క్రొత్త గీతము పాడుతూ ఉండేవాడు. అందుకే దేవుడు ఆయనను ఆ బాల్యం నందే అభిషేకింపచేశాడు. సమూయేలును పంపించి అభిషేకించమని ఆ బాలుణ్ణి ఆశీర్వాదించాడు. బాలుడుగా ఉన్నప్పుడే ఆశీర్వదింపబడ్డానికి కారణము ఆయన నోట క్రొత్త గీతం ఉండేది, ఎప్పుడు స్తోత్ర గీతం ఉండేది. మనము కూడా మన బాధలన్నీ మర్చిపోయి, మన శ్రమలన్నీ మర్చిపోయి, మన ఇరుకులన్నీ మర్చిపోయి, మన యొక్క ఇక్కట్లన్నీ మర్చిపోయి మన నోట నిత్యము స్తోత్ర గీతం ఉంచుకున్నప్పుడు దేవుడు మనకు కూడా దావీదు మహారాజుకు చేసిన అద్భుత కార్యాలు మనకు కూడా చేస్తాడు. ఆయన ఎన్ని అద్భుతాలు పొందాడో మనము కూడా అన్ని అద్భుతాలు పొందగలుగుతాం, అంత సమృద్ధిని కూడా పొందుకోగలుగుతాం. ఎంతో సమృద్ధి దావీదు మహారాజుకి ఎంతో సమృద్ధి ఉంది. అంత సమృద్ధి మనము కూడా పొందుకోవాలి అంటే మన నోట కూడా స్తోత్ర గీతం ఉండాలి. ఆయన నిత్యము స్తోత్ర గీతము క్రొత్తది పాడుకుంటూ ఉండేవాడు. మనము కూడా దేవునికి స్తోత్ర గీతములు క్రొత్తవి పాడుకున్నా పాతవి పాడుకున్న స్తోత్ర గీతములు పాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని దృష్టిస్తాడు, మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. సౌలు దురాత్మ చేత పీడింపబడుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఫిడేలు వాయిస్తూ ఒక గీతం పాడేవాడు. ఆ దురాత్మలు కూడా పారిపోయేవి. చూసారా? మనము కూడా మన గృహాల్లో, మన మందిరాల్లో మనం ఎక్కడున్నా గానీ దేవునికి స్తోత్ర గీతం పాడినప్పుడు దుష్టాత్మలు మన దగ్గరికి రానే రావు. ఒకవేళ మనల్ని సమీపించ వచ్చినా గానీ అవి పారిపోతాయి మన నోట ఉన్న స్తోత్ర గీతం బట్టి. ఎందుకంటే మన దేవుడు అంటే దురాత్మలకు భయము. మన దేవుడు మనతో ఉంటాడు స్తోత్ర గీతం పలుకుతున్నప్పుడు, అప్పుడు అవి మన దగ్గరికి రావు. కనుక మన నోట నిత్యము స్తోత్ర గీతం ఉంచుకున్నాము. దావీదు మహారాజు వల్లే మనము కూడా ఆశీర్వదింపబడదాము. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు అని కూడా తెలియజేస్తున్నాడు. ఈయన స్తోత్ర గీతము పాడినప్పుడు, మనము కూడా స్తోత్ర గీతము పాడినప్పుడు అనేకులు మనల్ని చూస్తారు, వారు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఎందుకని అంటే దేవుడు ఎవరైతే స్తోత్ర గీతమును దేవునికి ఆలపింప చేస్తున్నారో వారి ఎడల దేవుడు కృప చూపుతాడు, అద్భుత కార్యాలు నెరవేరుస్తాడు. అద్భుత కార్యాలు నెరవేర్చి వారిని వృద్ధిలోనికి తీసుకొస్తాడు. అది ఇతరులు అది చూచి ఆ స్తోత్ర గీతం ద్వారా దేవుని యందు వారు కూడా భయభక్తులు కలిగి వారు కూడా స్తోత్ర గీతం నేర్చుకుంటారు, దేవునికి స్తోత్ర గీతం పాడటం నేర్చుకుంటారు. ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క స్తోత్ర గీతము నోట ఉంచుకొని నిత్యము పాడుతూ దేవునిని స్తుతిస్తూ ఉంటారో వారికి వృద్ధిని కలుగు చేస్తున్న దేవుణ్ణి వారు కూడా ఆధారం చేసుకుంటారు. ఆ వృద్ధిలో మేము కూడా పాలు పొందాలి అని వారు కూడా దేవునికి స్తోత్ర గీతాలు పాడుతూ వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. కీర్తన 33:3లో కూడా ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి.
ఆయనను గూర్చి స్తోత్ర గీతము పాడుడి, ఉత్సాహముగా ఇంపుగా వాయించుడి అని తెలియజేస్తున్నాడు. మనము కూడా స్తోత్ర గీతాలు పాడుతూ మనకు అందుబాటులో ఉన్న వాద్యాలను వాయిస్తూ ఉంటే దేవునికి ఎంతో ఇష్టం అవుతుంది, దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది, దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించే వారముగా ఉంటాము. కనుక మనము కూడా ఆశీర్వదింపబడతాము, మనము కూడా దీవింపబడతాము. మన స్తోత్ర గీతం ద్వారా ఇతరులను కూడా దేవుని వద్దకు నడిపించగలుగుతాము. మన స్తోత్ర గీతం ద్వారా ఇతరులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగే వారినిగా చేయగలుగుతాము. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నాయనా, అనుదినము మా నోట స్తోత్ర గీతం ఉంచి మిమ్మల్ని మహిమపరిచినప్పుడు మీరు వాటిని విని సంతోషించి మమ్మల్ని దీవిస్తారని, ఆ స్తోత్ర గీతం ద్వారా ఇతరులు కూడా మా ప్రభు మీ యందు భయభక్తులు కలిగి వారు కూడా మీ ఆశీర్వాదాలు పొందుకుంటారని వాక్యాల ద్వారా తెలియజేసిన దేవా, వినిచిన బిడ్డలందరూ కూడా ప్రభు వారి నోట స్తోత్ర గీతం ఉంచుకోవడానికి, వారి నోట క్రొత్త కీర్తన ఉంచుకోవడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి కృప చూపండి నాయనా. ఈ కృప ద్వారా నాయనా వారు ఆశీర్వదింపబడినట్లుగా మీ కార్యాలు వారిలో జరిగించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.